తెలుగుని ప్రశ్న నమస్కారం. నేను మీ ప్రశాంత్ గుండిగల. ముందుగా చెప్పినట్టుగానే బెందాల అశోక్ తన కంచుకోటను ఎవరు టచ్ చేయలేదని చెప్పారు. ఆ మాటను అశోక్ నిలబెట్టుకున్నారు. భారీ ఆధిక్యంతో ఇచ్చాపురంలో టీడీపీ మరోసారి విజయకేతనం ఎగురవేసింది. ఈ విజయంపై ఆయన ఏ విధంగా స్పందిస్తారు తెలుసుకుని ప్రయత్నించేద్దాం. మూడోసారి గెలిచారు, ఏ విధంగా స్పందిస్తారు? చాలా సంతోషంగా ఉందండి. ఇచ్చాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు విడదీయరాని సంబంధం ఉన్నటువంటి నియోజకవర్గం. మీ అందరికీ కూడా తెలుసు. ఒక్కసారి మినహా ఎప్పుడు కూడా ఓటమి చవిచూడినటువంటి నియోజకవర్గం. మరి ఈ ఎన్నిక ప్రత్యేకమైనటువంటిది. ఎందుకంటే 151 సీట్లు క్లియర్ మ్యాండేట్ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు, ముఖ్యంగా ఇచ్చాపురం నియోజకవర్గంలో మరి తెలుగుదేశం పార్టీని ఏ రకంగానైనా ఓడించాలని చెప్పి అనేక రకమైనటువంటి పదవులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, అలాగే ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, అలా అనేక రకమైనటువంటి ఇచ్చి అక్కడ ప్రజల్ని ఏదో మేము చేస్తున్నామని చెప్పి ఎలక్షన్స్ ముందు వచ్చి ఏవో చిన్న చిన్న రిబ్బన్ కటింగ్లు చేసి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ఏం చేసినా సరే ప్రజలందరూ కూడా తెలుసు. ముఖ్యంగా ఇచ్చాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ చేసినటువంటి సేవలు ఏంటి అనేది ప్రజలందరూ కూడా గుర్తించారు. అందుకనే మూడోసారి విజయం సాధించుకోవడానికి మాకు ఒక మంచి అవకాశం వచ్చింది. సో ఈరోజు ఎప్పట్లానే బాధ్యతగా మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఏ రోజు ప్రజల వెన్నంటే ఉంది. సో ఖచ్చితంగా అదే రకంగా మళ్ళీ ఇచ్చాపురం నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఎవరు ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా చెక్కు చెదరని కేడర్ ఇచ్చాపురం టీడీపీకి సొంతం. మరోసారి అద్భుతమైన విజయాన్ని అశోక్ ఇచ్చారు. ఈ సందర్భంగా కేడర్కి మీరు ఇచ్చే సందేశం? ఏదైనా సరే ఒక పార్టీకి లేకపోతే ఒక వ్యక్తి వెనకాతలు ఉన్నటువంటి సమూహమే ఆ వ్యక్తిని నాయకుడిగా నిలబెడుతుంది. ముఖ్యంగా ఇచ్చాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రిప్రజెంటేటివ్గా ఉండడం అనేది పూర్వజన్మ సుకృతం. అటువంటి బలమైనటువంటి క్యాడర్, ఏ రోజు కూడా ఏ రకమైనటువంటి ప్రలోభాలకు గురవున్నటువంటి క్యాడర్, అవతల వాళ్ళు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా వాటిని పక్కన పెట్టి ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్త కూడా సైనికుడిగా పనిచేశారు. అలాగే ఈరోజు జన సైనికులు కానీ, అలాగే బీజేపీకి ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు సపోర్ట్ చేశారు. ముఖ్యంగా మా కార్యకర్తలకి, ముఖ్యంగా ఇచ్చాపురం నియోజకవర్గం ప్రజలందరికీ కూడా 2 చేతులెత్తి దండం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా వాళ్ళందరూ రుణం తీర్చుకునేలాగా నేను ఈ 5 సంవత్సరాలు కష్టపడతానని మాటిస్తున్నాను. మంచి చేస్తేనే ఓటెయ్యండి అని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. జడ్పీ చైర్పర్సన్ హోదాలో ఏనాడు అశోక్ చేయని అభివృద్ధిని ఇచ్చాపురంకి పరిచయం చేశానని పిరియా విజయ్ చెప్పారు. ఎంత చెప్తున్నా కూడా అక్కడ మీకు ఘన విజయాన్ని ఇచ్చారు. రాష్ట్రంలో కేవలం 9 స్థానాల్లో జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు. ఏ విధంగా ప్రజల మైండ్ సెట్ ఉందంటారు? దట్ ఇట్ సెల్ఫ్ షోస్ కదండి. ఇప్పుడు మంచి చేస్తేనే ఓటేయండి అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. మంచి చేయలేదు కాబట్టి జనాలు ఓట్లు వేయలేదు కదా. యథా రాజా తదా ప్రజ. పైన ఆయన ఏం మాట్లాడతాడో కింద ఉన్నటువంటి నాయకులు కూడా అదే మాట్లాడతారు. సో ఏదో చేశాము అని తాడేపల్లి కొంపలో కూర్చుని బటన్ నొక్కేస్తే ఏదో అద్భుతాలు జరిగిపోతాయని చెప్పి అనుకుంటే అది వాస్తవం కాదండి. ప్రజల దగ్గరికి రావాలి. ప్రజల తాలూకు సమస్యలు ఈరోజు మీరు చూడండి. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు కొత్త రాష్ట్రాన్ని చేతిలోకి తీసుకొని ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం 2 కళ్ళలాగా తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయకుండా కేవలం సంక్షేమం అనే ఒక పదాన్ని నమ్ముకొని బటన్ నొక్కుతూ కాలం గడిపినటువంటి పరిస్థితి. ఇప్పుడు నా సంక్షేమం పూర్తి స్థాయిలో అందిందా అంటే అది కూడా లేనటువంటి పరిస్థితి. సో ఏదో చేశాను అని ఒక భ్రమలో కేవలం చుట్టుపక్కల ఉన్నటువంటి మంది మాగలతో ఈరోజు భజన చేయించుకునే ప్రయత్నమే మరి జగన్మోహన్ రెడ్డి చేశాడు తప్ప ఇంకేమీ చేయలేదు. అందుకనే ప్రజలు ఈరోజు ఒక క్లియర్ మ్యాండేట్, ఒక సింగిల్ డిజిట్కి ఈరోజు పరిమితం చేసినటువంటి పరిస్థితి వచ్చింది. సో మనం ఒకటి గుర్తించాలి. నాయకులుగా లేకపోతే పార్టీలుగా మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేస్తున్నాం అనేది ప్రజలందరూ కూడా గమనిస్తుంటారు. అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అవకాశం ఇచ్చారు కదా అని మనం అహంకారపూరితమైనటువంటి ధోరణితో ముందుకెళ్తే ఇదిగో మనం చూడాల్సినటువంటి రిజల్ట్స్ ఇలాగే ఉంటాయి. సో ఖచ్చితంగా ప్రజలైతే మాత్రం చాలా క్లియర్గా వాళ్ళు ఏదైతే జగన్మోహన్ రెడ్డి దగ్గర కోల్పోయినటువంటిది ఉందో మళ్ళీ సాధించుకోవడానికే చంద్రబాబు నాయుడు గారికి అలాగే కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. సో ఎప్పట్లానే మళ్ళీ అంతే బాధ్యతాయుతంగా మేము కూడా ముందుకు వెళ్తాం. ఈ ప్రశ్న గొండియాల ప్రశాంత్ అడగడం లేదు. వరుసగా మిమ్మల్ని 3 సార్లు గెలిపించిన ఇచ్చాపురం కేడర్ అడుగుతున్నారు. మా బెందాలం అశోక్కి మంత్రి పదవి ఎప్పుడు? అధిష్టానం పరిశీలనలో కూడా ఉందని కొన్ని రకాల ఊహాగానాలు ఉదయం నుంచి నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీరే విధంగా స్పందిస్తారు? తెలుగుదేశం పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది. తర్వాత కొన్ని నియమ నిబద్ధతలు ఉన్నటువంటి పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు. ఎవరికి ఏమి ఇవ్వాలి అని చంద్రబాబు నాయుడు గారికి తెలిసినంత క్లియర్గా ఇంకెవరికి కూడా తెలియదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక తొగ్లక్ లాగా మరి మన జిల్లాలో ఒక మంత్రి అవగాహన లేనటువంటి ఒక వ్యక్తికి ఇస్తే ఏ రకంగా మన జిల్లా సర్వనాశనం అయిపోయిందో మీ అందరికీ కూడా తెలుసు. సో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ఏ బాధ్యతలు అప్పచెప్పాలి అనే దాని మీద ఒక పూర్తి అవగాహన ఉన్నటువంటి ఒక అనుభవజ్ఞుడు కాబట్టి ఖచ్చితంగా ఆయనకి తెలుసు. ఖచ్చితంగా ఆయన కానీ ఒక నిర్ణయం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ నిర్ణయాన్ని మరి
బాగా తీసుకొని వెళ్ళడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాం. అది చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకుంటారని వేచి చూద్దాం. ఫైనల్గా భవిష్యత్ ఈ దఫా ఎన్నికల్లో గెలిచారు, 29 వరకు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ కాలంలో ఇచ్చాపురం అభివృద్ధికి మీ దగ్గర ఉన్న యాక్షన్ ప్లాన్ ఏంటి? ఈరోజు ఖచ్చితంగా ఇరిగేషన్ కానీ, అలాగే డ్రింకింగ్ వాటర్ కానీ, ఈరోజు హాస్పిటల్కి సంబంధించి ఇక్కడ కిడ్నీ పేషెంట్స్ ఉన్నటువంటి పరిస్థితి, అలాగే బెంతోరియల్ సమస్య, అలాగే ఈరోజు మత్స్యకారులకు సంబంధించినటువంటి అనేక సమస్యలు. ఈరోజు మాకు 2014 నుంచి 2019 వరకు చాలా ప్రణాళికగా చాలా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాం. ఈ 5 సంవత్సరాలు ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళు ఇష్టానుసారం చేసినటువంటి కార్యక్రమాల వల్ల అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఖచ్చితంగా ప్రతి సమస్య మీద కూడా సమీక్షిస్తాం, ప్రతి సమస్య మీద కూడా ప్రజల దగ్గరికి వెళ్తాం. వాళ్ళు ఏ రకంగా కావాలనుకుంటే ఆ రకంగా స్పందించి ఖచ్చితంగా కార్యక్రమాలన్నీ విజయవంతంగా తీసుకుంటాం. ఇచ్చాపురం ఈ విజయంలో జనసేన బీజేపీ పాత్ర ఎంత మేర ఉంటుంది? ఖచ్చితంగా ఈరోజు మనం చెప్పుకోవాల్సినటువంటి పాత్ర వాళ్ళు పోషించారనే చెప్పాలి. నిజంగా ఈరోజు జనసేన బీజేపీ వాళ్ళు కూడా మరి తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా నాకు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు కూడా పూర్తి సహృదయంతో ఖచ్చితంగా ఈరోజు మా కూటమి అభ్యర్థి గెలవాలి అన్న ఒక దీంతో ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుడిలాగా పనిచేశారు. సో వాళ్ళకి నాది నిజంగా హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీ తరఫున 2 పార్టీలకు కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఫైనల్గా మీ అధినాయకుడు జైల్లోకి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ కొద్దో గొప్ప నారా లోకేష్ వెనక్కుండి మొత్తం గురుతర బాధ్యత భుజాలకు ఎత్తుకున్నారు. కొద్దో గొప్ప నడిపే బాధ్యత నా కాలంలో చేశారు. తర్వాత మళ్ళీ జగన్మోహన్ ఏదైతే చంద్రబాబు నాయుడు బయటకు వచ్చిన తర్వాత ఈ సినారియో మొత్తాన్ని ఎన్నికల వైపు నడిపించారు. మొత్తానికి సుస్థిరమైన విజయాన్ని అయితే సాధించారు. ఈ మొత్తం రోజులు పవన్ కళ్యాణ్ పాత్ర ఎలా ఉంటుందంటారు మీరు? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు సింహభాగం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో రాజకీయాలు పూర్తిగా అంధకారంలోకి నెట్టవేయబడుతున్నటువంటి తరుణంలో, పూర్తిగా చీకట్లలోకి మన రాష్ట్రాన్ని తీసుకెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు, కేవలం కక్ష సాధింపే ధ్యేయంగా ముందుకెళ్తున్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ గారు లేదు, రాష్ట్రం మారాలి, రాష్ట్ర భవిష్యత్తు మారాలి, చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తికే ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి వస్తే సామాన్య ప్రజలు ఏమవుతారు అని ఒక గట్టి నిర్ణయం తీసుకుని ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వటం, ఆ మద్దతు ఇచ్చిన తర్వాత ప్రజల్లో అక్కడ ఉన్నటువంటి జన సైనికుల్లో కూడా ధైర్యాన్ని నింపటం, ఖచ్చితంగా మనం కూడా కలిసి వెళ్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ఒక రాక్షసుని సంహరించాలి అంటే దేవతలందరూ ఏకమవ్వాల్సినటువంటి పరిస్థితి ఉందని నమ్మి ఈరోజు వాళ్ళు అందరూ కూడా కలవటం, అలాగే బీజేపీ అధిష్టానంతో కలవటం వల్ల ఖచ్చితమైనటువంటి రిజల్ట్స్ ఈరోజు మీరు చూస్తున్నారు, ఎంత అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వచ్చాయో. కాబట్టి ఖచ్చితంగా సింహభాగం పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వటం. మీతో పాటు పొలిటికల్ క్యారియర్ ప్రారంభించారు ఎంపీ రామ్మోహన్ నాయుడు. మీలాగే ఘనమైన విజయాన్ని, ఆయన ఎప్పుడు చూడని విజయాన్ని, 3 లక్షల పైచిలుకు విజయాన్ని ఈ దీంట్లో అందుకున్నారు. మీకు ఆయనకున్న రిలేషన్ ఏంటి? భవిష్యత్తులో ఈ హ్యాట్రిక్ వీర్లు ఎలాంటి జర్నీ కొనసాగించబోతున్నారు? ఎప్పట్లానే ఇచ్చాపురం నియోజకవర్గానికి, కింజరాపు కుటుంబానికి ఒక అవినాభావ సంబంధం ఉంది. ఆ రకంగా ఇంతవరకు ఈ 3 సార్లు కూడా మా ఇద్దరము ఒక సోదర భావంతో ఈ రోజు వరకు ఒక మంచి స్నేహితులుగా ఏ కార్యక్రమమైనా కలిసి చేసుకునే విధంగా ఆయన నాకు సహకరిస్తూ, ఆయన వరకు అవకాశం వచ్చినంత వరకు నేను సహకరిస్తూ ముందుకు వెళ్ళాం. మా ఈ మైత్రి బంధం ఎప్పట్లాగే కొనసాగుతుంది. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తానికి మరోసారి అద్భుతమైన వెళ్ళిపోండి. ఓకే సార్, ఉంటాను సార్. ఇది బెందాలం అశోక్ చెప్తున్నమాట. అద్వితీయమైన విజయాన్ని 3వసారి అందించిన ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజలకు బెందాలం అశోక్ మరోసారి థ్యాంక్స్ చెప్పారు. ఏదైతే ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజలను, కూటమి తోడ్పాటును తాను ఎన్నటికీ మరవలేనని, మరింత స్థాయిలో ఇచ్చాపురం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని బెందాలం అశోక్ చెప్తున్న పరిస్థితి ఉంది. ఇంకోవైపు ఏదైతే కేడర్లో వస్తున్న ఊహాగానాలు, మంత్రి పదవి విషయంలో ఏదైతే అధిష్టానం తప్పనిసరిగా ఆలోచన చేస్తే అవకాశం వస్తే ఇక్కడ ప్రజలు సేవ చేసుకుని తరిస్తానని చెప్పి బెందాలం అశోక్ చెప్తున్న పరిస్థితి ఉంది. శ్రీకాకుళం జిల్లా కౌంటింగ్ కేంద్రం నుంచి ప్రశాంత్, తెలుగు న్యూస్.